చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఇక లేరు. హైదరాబాదులో గుండెపోటుతో కన్నుమూసిన రామ్మూర్తి నాయుడు. పర్యటనలన్నీ రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు, నారా లోకేష్. రామ్మూర్తి నాయుడు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట విషాదం నెలకొంది. చంద్రబాబు సోదరుడు, తెలుగు సినీ హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు చనిపోయారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రామ్మూర్తి నాయుడు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అక్కడ ఆరోగ్యం విషమించి గుండెపోటు రావడంతో శనివారం కన్నుమూశారు. దీంతో నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నాయి. రామ్మూర్తి నాయుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశాయి. మంత్రి నారా లోకేష్ తన పర్యటనలను రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. తమ్ముడి మరణ వార్త తెలుసుకున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనలన్నింటినీ రద్దు చేసుకున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉండగా క్యాన్సిల్ చేసుకున్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు తమ్ముడు చనిపోయిన విషయం తెలుసుకుని వెంటనే ఢిల్లీ టూర్ ముగించారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం నాయకులు, ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు భారతీయ రాజకీయాల్లో అగ్రనాయకుల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన తమ్ముడు కూడా రాజకీయాల్లో రాణించారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి రామ్మూర్తి నాయుడు పోటీ చేసి విజయం సాధించారు. 1994 నుంచి 99 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా కొనసాగారు. నారా ఖర్జూర నాయుడు అమ్మనమ్మ దంపతుల రెండో కుమారుడు రామ్మూర్తి నాయుడు. ఆయనకు 2 కుమారులు, నారా రోహిత్, గిరీష్. నారా రోహిత్ అనేక సినిమాల్లో నటించడంతో పాటు నిర్మించారు. నారా రామ్మూర్తి నాయుడు హఠాన్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ్ముడితో చంద్రబాబు వివాదం ఏంటి? మళ్ళీ ఎలా కలిశారు? అయితే అన్నాదమ్ములైన చంద్రబాబు, రామ్మూర్తి నాయుడు మధ్య చాలా కాలం పాటు వివాదాలు నడిచాయి. వాటి గురించే తెలుగుదేశం ప్రత్యర్థి పార్టీ వైసీపీ విమర్శలు చేస్తుంటుంది. అసలు ఆ వివాదం ఏంటంటే, చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లె. ఈ గ్రామం తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచే చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణ కుమారిపై విజయం సాధించారు. అయితే ఇదే అరుణ కుమారిపై ఆ తర్వాత ఎలక్షన్స్ 1999లో ఓడిపోయారు రామ్మూర్తి నాయుడు. 2271 ఓట్ల స్వల్ప తేడాతో రెండోసారి విజయానికి దూరమయ్యారు. ఆ తర్వాత చంద్రబాబుతో చిన్న విభేదాల కారణంగా రామ్మూర్తి నాయుడు టీడీపీని వీడారు. ఒకానొక సందర్భంగా విభేదాలు తారాస్థాయికి చేరి అన్నకే సవాల్ విసిరారు. తనపై పోటీ చేయాలంటూ సవాల్ చేయడంతో పాటు పలు విమర్శలు కూడా చేశారు. ఆ తర్వాత వచ్చిన 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు రామ్మూర్తి నాయుడు. ఈ ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలైన రామ్మూర్తి నాయుడు 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రామనాథం నాయుడుకి 32,446 ఓట్లు పోలవగా, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రామ్మూర్తి నాయుడుకి 31,525 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల తర్వాత రామ్మూర్తి నాయుడు రాజకీయాలకు దూరం అయ్యారు. కొద్ది కాలానికి తిరిగి చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఈ మధ్య కాలంలోనే రామ్మూర్తి నాయుడుని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అయితే చంద్రబాబు, ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు ఒక్కటైనా రాజకీయ విమర్శలు ఆగలేదు. చంద్రబాబు సోదరుడి విషయాన్ని వైసీపీ గతంలో అనేక సార్లు ప్రస్తావించి రాజకీయ విమర్శలు చేసింది. వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని అయితే నేరుగా నారా లోకేష్కే సవాల్ విసిరారు. వైఎస్ జగన్ బాబాయ్ వివేక హత్య ప్రస్తావన రాజకీయాల్లో వచ్చినప్పుడు రామ్మూర్తి నాయుడు టాపిక్ తీసేవారు. జగన్ బాబాయ్ గురించి మాట్లాడటం కాదు, మీ బాబాయ్ ఎక్కడున్నాడో చెప్పు లోకేష్ అంటూ గతంలో నారా లోకేష్ ని ప్రశ్నించారు కొడాలి నాని. రామ్మూర్తి నాయుడు బయటకు రాకుండా దాచారని పలువురు విమర్శలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు తన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు తన తమ్ముడితో ఉన్న ఫోటో ట్వీట్ చేశారు. అయితే రామ్మూర్తి నాయుడు మృతితో ఇప్పుడు ఆయనకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.